అంతా గ్రాఫిక్సే ఇప్పుడు. కంటెంట్ లేకుండా అయినా సినిమాలు చేస్తున్నారేమో కానీ విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా మాత్రం సినిమాలు చేయలేమంటున్నారు దర్శకులు. మరోవైపు ఈ సీజీ కూడా సినిమా విజయంలో కీలకంగా మారింది ఇప్పుడు. రాబోయే కొన్ని సినిమాల ఫ్యూచర్ పూర్తిగా విఎఫ్ఎక్స్ చేతుల్లోనే ఉంది. మరి అలాంటి గ్రాఫిక్ మూవీస్ ఏంటో చూద్దామా? ఒకప్పుడు మా సినిమాలో మంచి కథుంది, స్టార్స్ ఉన్నారు అని చెప్పుకునేవాళ్లు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడేమో మా సినిమాలో అదిరిపోయే గ్రాఫిక్స్ ఉన్నాయంటున్నారు. అలా మారిపోయింది ఇండస్ట్రీ కూడా. కథ ఎలా ఉన్నా ముందు విఎఫ్ఎక్స్ ఉండాలంటున్నారు మేకర్స్. హీరోలు కూడా ఈ తరహా సినిమాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గ్రాఫిక్స్ బాగా వర్కౌట్ అయితే నో ఇష్యూ, హనుమాన్ లాంటి విజయం వస్తుంది. అదే తేడా కొడితే మాత్రం ఆదిపురుష్, వీరమల్లు లాంటి సినిమాలే గుర్తుకొస్తాయి. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా గ్రాఫిక్స్ బాగోలేకపోతే మామూలుగా ఆడుకోవట్లేదు బయట. అందుకే సీజీపై ఫోకస్ చేసి కావాలంటే సినిమాలు వాయిదా వేసుకుంటున్నారు. విశ్వంభర, రాజాసాబ్ ఆలస్యానికి కారణం ఇదే. సెప్టెంబర్ 12న రాబోయే మిరాయ్, కిష్కింధపురి సినిమాలకు విఎఫ్ఎక్స్ ప్రాణం. అది బాగుండి కథ క్లిక్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే. ఇక అఖండ 2లో సెకండ్ హాఫ్ అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే. రాజాసాబ్, సంబరాల ఏటిగట్టు, నాగచైతన్య, NC24, నాని ప్యారడైజ్ వీటన్నింటిలోనూ విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయి. అందుకే సీజీపై ఫోకస్ చేస్తున్నారు హీరోలు.